ఈరోజు మనం ఈ వీడియోలో చుక్క కూర నూనె కూర అని అంటారు. దీన్ని చేసుకోబోదాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు 2 చుక్క కూర కట్టలండి. నేను బాగా కోసి వాష్ చేసి పెట్టుకున్న చుక్క కూర, పల్లీలు కొన్ని, వెల్లుల్లి, 2 గడ్డలు ఉల్లిగడ్డ తీసుకున్నా. దీనికి ఉల్లిగడ్డ బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి ఇలా కోసుకున్నానండి. పచ్చిమిర్చి ఇలా కోసుకొని అందులో వేస్తే మనం తినేటప్పుడు పంటి కిందికి వస్తుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అడగంటకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. అందులో పచ్చి పల్లీలే వేసేసుకోవాలి. దానిపైన పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇవన్నీ. తర్వాత ఉల్లిగడ్డ లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఈ ఎల్లిపాయలు ఇలానే వేసేసుకోవాలి. ఉడికినాక అందులో మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు చుక్క కూర, ఇది కూడా లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఈ చుక్క కూర మిశ్రమాన్ని అంతా ఇలా పెట్టేసుకొని మొత్తం ఇట్లా లేయర్ లాగా వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కారం 1 స్పూన్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఉప్పు అయితే నేను చేయితోటే వేస్తున్నానండి. చేయితోటి నాకు అందాజా తెలిసిపోతుంది, స్పూన్ తోటి అంత తెలియదు పర్ఫెక్ట్గా. ఇలా వేసుకున్న దాన్ని మొత్తం మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. కొద్దిగా వాటర్ ఇట్లా చిడకలించండి. కొద్దిగా ఇలా స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్ మీద మగ్గించుకోండి, మాడిపోతుంది లేకుంటే. చూడండి డ్యూట్స్, ఇప్పుడు గిన్నె నిండా ఉన్న కూర ఇలా ఉడికిపోయింది. చూడండి, మనం పసుపు, ఉప్పు, కారం వేసుకుందంతా. ఇక ఇలా ఉల్లిగడ్డలు అంతా మిక్సీ చేసి ఇట్లా మిక్సింగ్ గరిటెతోటి బాగా ఇలా కలుపుకొని ఈ వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టేస్తాం, మగ్గనిస్తాం. ఇంకా చూడండి డ్యూట్స్, పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ కనిపిస్తుంది. చూసారా డ్యూస్, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి మొత్తం. కొద్దిసేపు మూత పెట్టుకొని చూడండి డ్యూస్, ఉడుకుతుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇంకా కూర కాకముందే కమ్మటి వాసన వస్తుంది. కూర అయిపోయినాక ఎలా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి డ్యూస్. కామెంట్స్లో పాస్ చేయండి ఎలా ఉందో ఈ కర్రీ. ఇప్పుడు దీన్ని కిందికి దింపుకొని పప్పు గుత్తితోటి ఎనుపుకుందాం. ఇప్పుడు ఇలా ఈ పప్పు గుత్తితోటి ఇలా బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మంచిగా ఆ పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి, ఉల్లిగడ్డ అన్నీ స్మాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆకుకూర మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను. చూడండి డ్యూట్స్, ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోతే మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితోటి. తర్వాత దీనికి తాలింపు కంపల్సరీ. దీంట్లో కొత్తిమీర యూజ్ చేయొద్దు. కొత్తిమీర యూజ్ చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ చుక్కకూర ఫ్లేవర్ని కొట్టేస్తుంది. అందుకని కొత్తిమీర యూజ్ చేయొద్దు. ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను పోపు గిన్నె పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆవాలండి, చిలకడ మరిన్ని వేయండి, 2 మిరపకాయలు, ఎల్లిపాయ ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇందులో. చుక్కకూరలో కంపల్సరీగా వేయాలి. కొద్దిగా పసుపు, కరివేపాకు, ఇలా అయిన తాలింపుని ఇలా వేసేసేయాలి వేడి. చూడండి మంచి కమ్మటి వాసన వస్తుందా మీకు? నాకైతే వస్తుంది.
మీరు ట్రై చేయండి ఒకసారి. ఇది రైస్లోకే బాగుంటుంది, రైస్లోకే తినండి. ఒకవేళ మీరు వేరే దాంట్లో ట్రై చేస్తుంటే చెయ్యండి. చూడండి డ్యూట్స్, ఇప్పుడు ఆ గిన్నెలో నుంచి ఈ స్టీల్ గిన్నెలోకి మార్చుకొని దీన్ని ఇప్పుడు మనం అన్నంతో ట్రై చేద్దాం ఒకసారి. చూడండి డ్యూట్స్, ఇది అన్నం తినేటప్పుడు కొరుకొని తింటే ఉంటుందండి, సూపర్. అన్నీ నాకే వచ్చేసాయి 2. చూసారా డ్యూట్స్, ఆ పచ్చిమిర్చి, ఆ వెల్లుల్లి, పల్లీలు మనం తింటుంటే పంట కిందికి తగులుకుంటూ చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు, లైక్స్ కొట్టట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చుక్కకూర నూనె కూర నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.